హాయ్ ఫ్రెండ్స్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం కల్కి 2898 ఏడి. ఈ చిత్రంలో దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే దిశ పటాని కూడా నటిస్తుంది. స్పెషల్ పాత్రలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నటిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మెయిన్ విలన్ ఎవరు నటిస్తున్నారన్న విషయం కూడా ఒక క్లారిటీ కూడా లేదనమాట. అయితే ఈ చిత్రంలో ప్రభాస్ భైరవ్ పాత్రలో నటిస్తూ ఉండగా అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రలో నటిస్తున్నట్లుగా నిన్న ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారనమాట. చిన్నపాటి వీడియో, 1 నిమిషం 9 సెకండ్ల పాటు ఉండే వీడియో అన్నమాట. చాలా బ్రహ్మాండంగా ఆడియన్స్ అయితే ఆకట్టుకుంది ఆ చిన్నపాటి వీడియో. చిరంజీవి అయిన అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్ అయితే నటిస్తున్నారనమాట. ఈ మేరకు రిలీజ్ చేసిన ఆ వీడియో అయితే చాలా బ్రహ్మాండంగా ఆకట్టుకుందనమాట. ఎవరు నువ్వు, నీకు మరణం అనేదే లేదా, నువ్వు దేవుడివేనా, ఎవరు నువ్వు అని ఒక బాలుడు అడుగుతాడనమాట. నేను ద్వాపరయుగం నుంచి ఉన్నాను, ఊరు ద్రోణాచార్యుడు పుత్రుడను, అశ్వత్థామ అని చెప్పేసి అమితాబ్ బచ్చన్ ఆ డైలాగ్ చెప్పడం అయితే జరుగుతుందనమాట. చాలా యంగ్గా అమితాబ్ బచ్చన్ ఈ వీడియోలో కనిపించారనమాట. విజువల్స్ కానీ ఆర్ఆర్ కానీ ఎక్సలెంట్గా ఉందన్నమాట. చాలా బ్రహ్మాండంగా ప్రేక్షకులను అయితే ఆకట్టుకుంది. అయితే కమల్ హాసన్ పాత్రకు సంబంధించిన ఒక వీడియో కూడా అతి త్వరలో రిలీజ్ కాబోతుందన్న న్యూస్ కూడా వినిపిస్తుంది. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ విషయంలో ఇంకా ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదన్నమాట. మే ఎండింగ్లో ఈ మూవీ రిలీజ్ అవ్వచ్చన్న న్యూస్ అయితే వినిపిస్తుంది. ఇప్పుడేమన్నా ఏప్రిల్ ఎండింగ్కి వచ్చేసాం, ఒక నెల రోజుల ఉంది, ఇంకా రిలీజ్ డేట్పై ఒక క్లారిటీ రాకపోవడంతో కాస్త నిరాశగా ఉందన్నమాట ప్రభాస్ ఫ్యాన్స్కి. మరి చూడాలి ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది. మంచి హైప్ అయితే ఉందన్నమాట. నాగ అశ్విన్ ఈ చిత్రానికి డైరెక్షన్ చేయగా, అశ్విని దత్ ఈ చిత్రానికి నిర్మాత అన్నమాట.